పురిటిగడ్డ వచ్చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పేదల్ని, అలాగే ఈ పేద ప్రాంతమైన కళ్యాణదుర్గాన్ని, అలాగే అనంతపురం జిల్లాని ఆర్డీటీ ఎన్నో సేవలు ఇస్తూ ఆదుకొని ఉంది. ఈరోజు ఆర్డీటీ ఆగిపోవడం వల్ల పేదలకి చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వానికి ప్రజలు ఎంతో నమ్మకంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సీట్లు, ఓట్లు ఇచ్చినారు. వాళ్ళు అవి తీసుకొని ఈ ప్రాంతానికి నష్టం చేస్తున్న సందర్భంలో మేము ప్రజల తరపున గొంతుకై వినిపిస్తూ ఉన్నాం. ప్రజల కష్టాలని ఆర్డీటీ తీరుస్తుంది కాబట్టి అలాంటి ఆర్డీటీకి రెన్యువల్ కాకపోవడం వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం. ఇది రాజకీయపరమైన ఉద్యమం కాదు, యుద్ధం అసలు కాదు. ఇది ప్రజా ఉద్యమం, ప్రజల కోసం చేస్తున్నది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి బేసిజాలకు పోకుండా మీకు చాలా అధికారాన్ని ఇచ్చినారు. చాలా పలుకుబడి ఉంది కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారికి. దాన్ని ఈ ప్రాంతానికి మంచికి ఉపయోగించాలని నేను కోరుతున్నాను. ఈ ప్రజలకు నష్టం చేయడానికి లోకేష్ బుక్ ఏదైతే రెడ్ బుక్ కోసం కాదు, మీకు పథకాలు ఇచ్చింది, లేదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడానికి కాదు, మీరు మంచి చేయడం కోసం అని ఇచ్చి ఉన్నారు. అది మీరు మంచిగా ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మేలు అవుతుందని నేను తెలియజేస్తున్నా. ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ జీవితాల్లో పెన వేసుకొని పోయింది ఆర్డీటీ. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ల ఖర్చులకు కావచ్చు, అలాగే రైతులకు విత్తనాలకు కావచ్చు, మీరు ఊహించినంత అభివృద్ధిని ఆర్టీటీ చేసి చూపెట్టింది ఈ ప్రాంతంలో. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మేము ఈ ఉద్యమాన్ని ప్రజల తరపున వినిపిస్తున్నాం గొంతుకై. ఇది ప్రజా ఉద్యమంగా మారుతూ ముందే, పెద్ద ఎత్తున తీసుకోకముందే మీరు మీ మర్యాద నిలబెట్టుకోవడానికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేస్తే మేము థ్యాంక్స్ చెప్పి దీన్ని ఆపుతాం, పాదయాత్రను ఆపుతాం. పాదయాత్ర ఆపే ఒకే ఒక పద్ధతి ఏదంటే అది ఆర్డీటీకి రెన్యువల్ రావడమే. ఆర్డీటీకి రెన్యువల్ రాకుండా ఏం చేసినా కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. ఈ ఉద్యమం కొనసాగుతుంది. సేవ్ ఆర్డీటీ అనే కార్యక్రమంలో భాగంగా మా సమన్వయకర్త రంగయ్యన్న పాదయాత్ర రెండో రోజు కుర్లగుండ నుంచి స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున గ్రామాలు స్వాగతించి ఆర్డీటీ చేసినటువంటి, గతంలో చేసినటువంటి 55 సంవత్సరాల కిందట మొదలుపెట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితిని ప్రజలు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. గ్రామాలకు వెళ్తే చిన్నపిల్లలు, మేము పుట్టినది ఆర్డీటీ హాస్పిటల్లో, మాకు కట్టించిన ఇల్లు ఆర్డీటీ సంస్థ, చదివిస్తున్నటువంటి సంస్థ ఆర్డీటీ సంస్థ అని చెప్పి చెప్తా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈ అనంతపురం జిల్లాలో 12 మంది కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు ఉన్నారు. ఇవాళ కనపడవా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు 15-20 రోజుల క్రితం పెద్ద ఎత్తున నియోజకవర్గంలో బైక్ ర్యాలీ చేపట్టాం. ప్రభుత్వంలో పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు చేస్తారని అనుకున్నాం, కానీ అది సాధ్యం కానటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా రంగయ్యన్న సమన్వయకర్త ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమం నియోజకవర్గంలో 209 కిలోమీటర్లు మొదలుపెట్టారు. దిగ్విజయంగా ఎన్ని పోలీసు ఆంక్షలు పెడితే అంత ఊవెత్తున ప్రజలు ఎగిసిపడి, ప్రజలు అరెస్ట్ చేయనీకోకుండా అడ్డుకొని పాదయాత్ర కొనసాగించే విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే మేము అధికారంలో లేకపోయినా కూడా ఎలాగో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకునేది 4 సంవత్సరాల తర్వాత అవకాశం ఉంది. అంతవరకు ఆర్డీటీ సంస్థనన్నా మనం సేవ్ చేసుకుంటే మన కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచనలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎవరు ఏం చేసినా అధికార పార్టీ వాళ్ళకు రెన్యువల్ చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కాబట్టి, కానీ వాళ్ళు పట్టించుకోలే. కానీ మాకు బాధ్యత ఉంది కాబట్టి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మేము విజయం కోసమే కాదు, విజయం వస్తే ఏం చేయాలి, అపజయం వస్తే ఏం చేయాలనే రకంగా ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన దాంట్లో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా దాంట్లో అండగా ఉండడం కోసం మేమందరము కూడా సమిష్టిగా కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్డీటీని పరిరక్షించుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతున్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని రకాలుగా మహిళలు, పిల్లలు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించడం చాలా శుభ సంతోషం. ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రోజు రోజుకు ఇంకా పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.